హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వారుగానే ఎన్నికలుగానే కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పూర్తిగా జగన్తో ఫైట్లో సైడ్ అయినట్టు కనపడుతుంది. జగన్తో ఫైట్లో ఆ రెండు పార్టీలు సైడ్ అయినట్టు కనపడడం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రెండు పార్టీలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత గురించే ప్రస్తావన చేస్తూ వస్తున్నారు. నాట్ ఈవెన్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా చేయట్లేదు ఆయన. భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావన చేయట్లేదు. చేయాల్సి వస్తే కాంగ్రెస్తో కలిపి జాతీయ పార్టీలు అంటూ మాట అని వదిలేస్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఓ పని తెలుగుదేశం ఎందుకు చేయలేకపోతుంది అని. జగన్మోహన్ రెడ్డి చేస్తే తెలుగుదేశం కూడా చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నది కూడా చెప్తే బాగుంటుంది అని. ఏంటది? 2014 తరహాలోనే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, జనసేన, బీజేపీ, టీడీపీ. 2014లో ఈ మూడు పార్టీలు కలిసి మీకు ఒక మేనిఫెస్టో ఇచ్చాయి. ఆ తర్వాత మేనిఫెస్టో ఇచ్చి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఓట్లేశారు. మూడు పార్టీలు కూటమి అధికారంలోకి వచ్చింది, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. మీకు ఇచ్చిన హామీలో ఏం నెరవేర్చారో చెప్పండి, నేను అడుగుతున్నాను అంటూ 2014లో ఈ మూడు పార్టీల కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన ప్రతి సభలోనూ చివరిలో చదివి వినిపిస్తున్నారు. ఆడపిల్లలకు డబ్బులు వేస్తా అన్నారు, మేనిఫెస్టోలో 2014లో ఈ మూడు పార్టీలు పెట్టాయి, వచ్చిందా? రుణమాఫీ పైన మొదటి సంతకం అన్నారు, అయిందా? ఇలా 650 హామీలు ఆయన ఇయటం మాత్రమే కాదు, పేపర్లకు ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్ని జగన్మోహన్ రెడ్డి పట్టుకొని వాటిలో ప్రధానమైన హామీలు అమలయ్యాయా లేదని ప్రజలను అడిగి వాళ్ళు రెస్పాన్స్ తెలుసుకుంటున్నారు. దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఆయన? 2014లో ఈ మూడు పార్టీలు కలిసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయలేదని నేను ఆరోపణ చేయట్లేదు మీ పైన. వాళ్ళ మేనిఫెస్టోనే తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే చదివి మీ ముందు వినిపిస్తున్నాను. అవి అమలయ్యాయా కాదా మీరే చెప్పండి అంటూ ప్రజల దగ్గర ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళు నిజంగానే ఆ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేస్తుంటే మీరు వాళ్ళకి ఓట్లు వేయచ్చు. అది చేయలేదు అనుకుంటే మీరు ఆలోచించండి ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. సో 2014లో ఏం చెప్పారు, ఏం చేశారు అనేది ప్రజల ముందు పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తోంది? జగన్మోహన్ రెడ్డి 90% హామీలు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చి అమలు చేశారని చెప్తున్నారు. కానీ 1% కూడా అమలు చేయలేదు. మేనిఫెస్టోలో రకరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోని 90% అమలు చేయని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇలా చెప్పడం మాత్రమే కాకుండా, ఇలా కేవలం ఆరోపణ చేయడం మాత్రమే కాకుండా, ఏమంటారు, సభల్లో ప్రసంగాలు చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా ఏం చేసి ఉంటే బాగుంటుంది? 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి? ఈ మేనిఫెస్టోని మీరు కూడా మీ సభల్లో చూపించండి జనాలకి. జగన్మోహన్ రెడ్డి 2019లో మీకు నవరత్నాలు అన్నారు, ఇంకేదో అన్నారు. ఈ మేనిఫెస్టో మీ ముందు పెడుతున్నాను, మేనిఫెస్టోలో ఉన్నాయన్ని వరుసగా చదువుతున్నాను. ఇది అమలైందా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడగండి, మీటింగ్ వచ్చిన కార్యకర్తలు. సిపిఎస్ చేస్తా అన్నారు, చేశారా? మద్యపానం లేకుండా చేస్తా అన్నారు, చేశారా? ప్రత్యేక హోదా అన్నారు, చేశారా? ప్రత్యేక హోదా మేనిఫెస్టోలో ఉన్నట్లేదు. సరే, ఏదుంటే అది మేనిఫెస్టోలో ఏమున్నాయో, ఆయన ఏం చెప్పారో, ఇప్పుడు ఏం చేయలేదో ప్రజల ముందు పెట్టి మేనిఫెస్టో చూపించి ప్రజల్ని కన్విన్స్ చేస్తే తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. లేదు, అది చెప్పే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి మేమెందుకు చేయాలంటే, 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మీరు చూపించండి జనాలకు. 2014లో మీరు ఏ మేనిఫెస్టో పెట్టారు? మేము 2014లో ఈ మేనిఫెస్టో పెట్టి మేము 5 ఏళ్ళు అద్భుతంగా పరిపాలన చేశాము, మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ అమలు చేశాము, మేము చేశామని కేవలం మాటలు చెప్పట్లేదు, ఇదిగో మా మేనిఫెస్టో చూపిస్తున్నాను, నేనే చదువుతున్నాను, ఇదిగో ఇది చెప్పాను చేశాను, ఇదిగో ఇది చెప్పాను చేశాను అని 2014 మేనిఫెస్టో చూపించండి. అప్పుడు కూడా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. 1-2 హామీలు అమలు చేయని ఏమైనా ఉంటే కూడా అవి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారో ప్రజలకు చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలకి జవాబుదారీగా ఉన్నట్టుంటుంది. మీ నిజాయితీని ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. మీరు ఏం చెప్పారో, ఏం చేయలేదో, ఏం చెప్పారో, ఏం చేశారో ప్రజలు అర్థం చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 90%కి పైగా హామీలు జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదని చెప్పదలుచుకుంటున్న కూటమి, దానికి సంబంధించి వైసీపీ మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళు మేము ఆ మేనిఫెస్టో మేము ఇది అమలు చేశామంటూ గడప గడపకు పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికే సరే, ప్రజలు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. బట్ మీరు సభల్లో
2019 వైసీపీ మేనిఫెస్టోను చూపించి ఏం అమలు కాలేదు, ఏం అమలు అయ్యాయో ప్రజలకు చెప్పి వాళ్ళని ఓట్లు అడిగితే 90% ఎలా అమలు కాలేదనేది ప్రజలకు మీరు వివరించగలిగితే అది కూటమికి అడ్వాంటేజ్గా ఉంటుంది అనేది నా ఆలోచన. సో బహుశా తెలుగుదేశం పార్టీ అటువంటి ప్రయత్నం చేస్తే ఆ పార్టీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఆ పార్టీ చెప్తున్న మాటలు నిజమా కాదా అనేది ప్రజలు తెలుసుకోవడానికి సంబంధించిన ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుందో లేదో చూద్దాం.